కోరహు కన్నాడు. ఆ మాట నేను అనలేను, కానీ వాని పాపాన్ని బట్టి దేవుని ఉగ్రతకు గురై పిల్లలను అనాథ చేసి వెళ్ళిపోయాడు. కనటం అయితే కోరహు కన్నాడు, కానీ తన పిల్లలకు ఏ న్యాయం చేయలేకపోయాడు. న్యాయం చేయకపోగా వాళ్ళ ఒడిలో శాపం వేశాడు. అయ్యా కోరహు కుమారులారా, మీ నాన్న మీకు ఏమి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడయ్యా? కొబ్బరి పీసు కొట్టం. ఏమి ఇచ్చాడయ్యా మీ నాన్న? బూడిద తప్ప ఏమీ లేదయ్యా. మీ నాన్న సంపాదించి పెట్టిన ఆస్తి అంతా ఏమి ఇచ్చాడయ్యా? ఆస్తి సంపాదించి పెట్టడం దేవుడు ఎరుగు, మా ఒడిలో శాపం వేసి వెళ్ళాడు. మీ బ్రతికేంటయ్యా? అడవి చెట్టు లాంటి బ్రతికయ్యా. అమలారా నా వైపు చూడండి, అయ్యలారా నా వైపు చూడండి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో అడవి చెట్టులాగా ఓ తండ్రి సహాయం లేక, ఓ తల్లి సహాయం లేక, ఓ తోబుట్టు సహాయం లేక, ఒక బంధువు సహాయం లేక ఒంటరి పోరు అనుభవిస్తున్నావా? కుటుంబాన్ని పోషించడానికి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వటానికి నువ్వు పడుతున్న కష్టాన్ని కన్న తల్లిదండ్రులు కూడా చూసి అయ్యో పాపమని చేయూతనివ్వలేని ఆ పరిస్థితిలో ఒకవేళ ఉన్నారా? ఒకవేళ చేయూతనిచ్చేటువంటి వాళ్ళను కోల్పోయి బ్రతుకులో ఒంటరిగా అడవి చెట్టులాగా ఒంటరిగా మిగిలిపోయావా? మనసులో నన్ను ఎవరు పెంచుతారు? నా ఆలన పాలన ఎవరు చూస్తారు? నా యోగక్షేమాలు ఎవరు చూస్తారు? అనాథనైపోయానే, అడవిలో ఉన్న చెట్టునైపోయానే అని అనుకుంటూ ఈ వాక్యం వింటున్నావా? శుభవార్త, నీలాంటి అడవిలో ఉన్న ఒంటరి చెట్లను వర్షమై ఉన్న దేవుడు పెంచబోతూ ఉన్నాడు. వర్షమై ఉన్న దేవుడు పెంచబోతున్నాడు. ఇక్కడ రాయబడిన మాట, వర్షము దానిని పెంచును. పెద్దగా చెప్పండి. నన్ను పెంచేవాళ్ళు ఎవరూ లేరు మనుషులు అని అనుకుంటున్నావా? ఈ దినం నుండి దేవుడు నిన్ను పెంచబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను పెంచబోతూ ఉన్నాడు. ఈ కోరహు కుమారులు తండ్రి వాళ్ళ ఒడిలో శాపం వేసి వెళ్తే వర్షమై ఉన్న దేవుణ్ణి దర్శించి బాకాలో ఇలాంటి ఆ అనుభవాల మధ్యలో దేవుని సన్నిధిలో ఏడ్చి ఆ స్థితిని బట్టి ఆ లోయను కన్నీళ్లతో తడిపారు. కోరహు కుమారులు ఎంత అద్భుతమైన వాళ్ళుగా మారిపోయారో తెలుసా? దేవుని సన్నిధిలో అలా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయటాన్ని బట్టి ఏ తండ్రి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో శాపగ్రస్తుడిగా ఉన్నాడో ఆ శాపగ్రస్తుని కడుపున పుట్టిన పిల్లలు అదే దేశానికి ఆశీర్వాదకరమైన వారిగా దేవుడు మార్చాడు. కోరహు పిల్లల దేవుడే నీ దేవుడు. కోరహు పిల్లల దేవుడే నీ దేవుడు. కోరహు పిల్లల జీవితంలో ఏ కార్యం చేశాడో యేసు నామం పేరిట నీ బ్రతుకులో కూడా దేవుడు ఆ కార్యం చేయునుగాక.